గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం శశి. నమస్కారం మహారాజు గారు. పల్లవి ప్రశాంత్ ఇవాళ ఇది హాట్ టాపిక్ ఉన్నటువంటి ఒక టైటిల్ విన్నర్ గాథ. నిజంగా ఎందుకు అని అంటే రకరకాల కథనాలు మనం చూస్తూ ఉన్నామండి. అటు పబ్లిక్ ఒక రకంగా మాట్లాడుతున్నారు, సిస్టమ్ ఒక రకంగా మాట్లాడుతుంది, అండ్ దానితో పాటు కుటుంబ సభ్యులు ఒకలా మాట్లాడుతున్నారు, ఆడియన్స్ ఇంకొకలా మాట్లాడుతున్నారు, అభిమానులు ఒకలా మాట్లాడుతున్నారు. కొంత గందరగోళం క్రియేట్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి అతని మీద ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ అసలు ఏముంది, పోలీసులు ఏం చెప్తున్నారు, మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి, అంటే దీనికి సంబంధించి బెయిల్ వస్తుందా రాదా? ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ 48 hours అయినా సరే రాలేదనేటువంటి, అంటే మా చేతికి ఇవ్వలేదు అనేటువంటిది అడ్వకేట్ చెప్పినటువంటి విషయం. సో ఇప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇందులో నాకు తెలిసి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అది వచ్చి ఉంటుంది, ఆయనకి బెయిల్ కూడా అప్లై చేస్తాం జరిగింది. నాకు తెలిసి రేపటికి పోస్ట్పోన్ అయింది. ఓకే, సో రేపు వాదోపవాదన తర్వాత రేపు ఈ టైంకి మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నా గెస్ కొట్టమంటే నా గెస్ ప్రకారం బెయిల్ రావాలి. ఎందుకు రావాలి ఏంటి మనం మాట్లాడుకుందాం. అది దానికి ముందు వెంటనే ఇప్పుడు జస్ట్ ఒక 1-2 hours బ్యాక్ ప్రెస్ మీట్ ఏసీపీ హరిప్రసాద్ గారు ఇస్తాం జరిగింది, అండ్ క్లారిటీ ఇస్తాం జరిగింది. ఎంతమంది అరెస్ట్ చేశాము, ఇంకెంతమంది ఎతుకుతున్నాము. బేసిక్గా ఇందులో 4 అరెస్ట్ చేశారు. ఒకటి మన పల్లవి ప్రశాంత్ గారు, ఒకటి సాయి కిరణ్, ఒకటి డ్రైవర్ రాజు, ఇంకోటి మనోహర్, ఇంకోటి వినయ్ అని కూడా మనం వింటున్నాం పేరు. ఓకే, ఈ పేర్లే కాకుండా ఇంకొక 20-30 మంది గురించి గాలిస్తున్నారు. ఈ సీసీ కెమెరాస్ ఫుటేజ్లో వచ్చింది కదా, దాని మీద ఇంకా గాలిస్తున్నారు. ఎప్పుడైతే ప్రస్తుతానికి 4 అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఓ ఏసీపీ గారు చెప్పింది ఏంటి అంటే ఇందులో బేసిక్గా ఈ సెక్షన్స్ మళ్ళీ మనం మాట్లాడుకుంటే మాబ్, ఇప్పుడు ఈ సెక్షన్స్ చాలా ఫేమస్ అవుతాయి. ఇప్పుడు బిగ్ బాస్ ఎంత ఫేమస్ అయింది, సెక్షన్స్ కూడా అంత ఫేమస్ అవుతాయి. 147, 148, 290, 353, 427 రెడ్ విత్ ఐపీసీ 149. ఓకే, ఇవన్నీ ఏంటి క్లుప్తంగా అంటే, ఒకటేమో ఇందులో కొన్ని సెక్షన్స్ ఏమో రైట్ గ్రూప్గా వచ్చి గుంపులుగా వచ్చి మాబ్ లాగా వచ్చి కొట్టుకుంటారు. కొన్ని సెక్షన్స్ ఏమో పబ్లిక్ సర్వెంట్స్ని, ఇప్పుడు పోలీస్ని కానివ్వండి, లేక ఆ బస్సు డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, వీటి గురించి ఈ సెక్షన్స్ పడ్డాయి. రైట్, ఇందులో ఒక కేసు తప్ప అన్నీ కూడా బెయిలబుల్. ఎటొచ్చి ఒకటి నాన్ బెయిలబుల్. అది దాని గురించే మనం ఇప్పుడు బెయిల్కి చేస్తాం, లేకపోతే ఈ పాటికి స్టేషన్ బెయిల్ వచ్చేసేది. ఎప్పుడు 41A నోటీస్ కూడా మనం ఇచ్చి అరెస్ట్ చేశారని, అంటే వారెంట్ కూడా ఇష్యూ చేసి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అనేక రకాలుగా న్యూస్ వస్తూ ఉంటుంది. మనం ఇది క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే పోలీస్ కూడా డెఫినెట్లీ పద్ధతిగానే ఉంటుంది అని అనుకోవాలి. పోలీస్ని తప్పు పడతాం కంటే కూడా ఈ కేసులో మళ్ళీ నేను యాజమాన్యం దగ్గరికి వెళ్తాను. ఓకే, సో వెళ్ళే ముందు సజ్జనార్ది గారు వారిది కూడా నేను ఇది వీడియో చూస్తాం జరిగింది. అందులో ఆయన ఆర్టీసీ ఎండి ఇప్పుడు. ఓకే, మీ సజ్జనార్ గారు అనగానే మన అందరికీ తెలుసు ఆయన ఎంత స్ట్రిక్ట్ ఆఫీసరు. రైట్, సో ఆయన ఆబ్వియస్గా ఇంతకుముందు ఆర్టీసీ మీద చిన్న ఏదో రాంగ్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తేనే కేసు వేస్తారు ఆయన. అలాంటప్పుడు అంటే ఏదో అడ్వర్టైజ్మెంట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ హీరోస్ నేమ్, బట్ ఏదో అడ్వర్టైజ్మెంట్ ఆర్టీసీని కొంచెం కించపరిచినట్టు చేస్తే వెంటనే ఆయన దాని మీద కూడా కేసు వేస్తాడు. మరి ఇలా అద్దలు బాగా కొడితే ఆయన చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా రూల్స్ ప్రకారం మనం రూల్స్ ఏవో మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ కరెక్ట్. యాజ్ ఎ అడ్వకేట్ నేను కూడా 100% ఇవన్నీ కరెక్ట్ అంట. ఇక్కడ బలయ్యేది పల్లవి ప్రశాంత్. అదొక్కటి నాకు అక్కడొక్కటి పించ్ అనిపిస్తుంది. ఇంత పెద్ద షో, ఇన్ని కోట్ల మంది అభిమానులు, ఇంతమంది యాక్టర్లు, చీఫ్ గెస్ట్లు, అంత పెద్ద సూపర్ స్టార్ హోస్ట్, ఈయనతో పాటు రన్నర్స్ ఒక 5 అదే టైంలో ఈయనతో పాటు బయటకు వస్తాం, కొన్ని 100 మంది రోడ్డు మీద పడి గల్లంత చేస్తాము. ఈ పల్లవి ప్రశాంత్ ఒక్కడే అంతమంది కంటెస్ట్లలో అంత పెద్ద షోలో లోపలికి వెళ్తాం జరిగింది. మిగతా 4 పల్లవి ప్రశాంత్ రిలేటివ్సే. ఓకే, అక్కడొక్కటే నాకు కొంచెం పింఛ్ అనిపిస్తుంది. ఓకే, సో దీన్ని మనము మరి ప్రస్తుతానికొస్తే ఏం చేయలేం, కానీ సమాజం ఆలోచించుకుంటుంది ఏంటి వేర్ వీఆర్ గోయింగ్ అన్నది. ఆయన ఒక రైతు బిడ్డ. ఓకే, తప్పు చేశాడు, తీసుకెళ్లారు, ఏమనట్లే. మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు? నా క్వశ్చన్ ఇక్కడ మిగతా వాళ్ళు ఏమయ్యారు అన్నది. ఆయన మీద సెక్షన్స్ పడతాను నేను తప్పనట్లే, మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఈయనతో పాటు వీళ్ళందరూ కూడా ఉంటే అందరు కలిసి ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. మళ్ళీ ఇప్పుడు ఈయన ఒక్కడే అయిపోయాడు కదా. ఈయన గురించి మళ్ళీ ఆ అడ్వకేట్ వచ్చాడు, మళ్ళీ ఆయన వెళ్ళాడు, ఇంకో అడ్వకేట్, ఇప్పుడు మొత్తం 10 మంది అడ్వకేట్స్ ఇన్వాల్వ్ అయ్యారని వింటున్నాం మనం. ఓకే, ఈ కేసులో రైట్, ఈ పెద్దవాళ్ళని కూడా ఆయనతో పాటు వేస్తుంటే పాపం మీకు అట్లీస్ట్ అడ్వకేట్ సపోర్ట్ అయినా వచ్చేది.
ఇప్పుడు అది కూడా లేదు. పాపం వాలంటీర్గా కొంతమంది పెద్ద మనుషులు వెళ్ళి అడ్వకేట్స్ సపోర్ట్ చేస్తారు ఆయన్ని, రైట్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది పక్కకు పెడితే, నేను మళ్ళీ నా హంబుల్ రిక్వెస్ట్ అదే నాగార్జున గారికి, కొంచెం బయటకు వచ్చి అట్లీస్ట్ ఒక మాటైనా మాట్లాడండి సార్. మీ బిడ్డలు లాంటి వాళ్ళు కంటెస్టెంట్స్ అందరూ, అందులో విన్నర్ అంటే ముద్దుబిడ్డ జైల్లో ఉన్నాడు, తెలంగాణ ముద్దుబిడ్డ, ఓకే, జైల్లో ఉన్నాడు. దయచేసి మీరు వచ్చి ఏదైనా ఒక స్టేట్మెంట్, ఏ కన్సోల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేసేయండి సరిపోతుంది. లేకపోతే పీపుల్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ ఆన్ యాజమాన్యం అండ్ ఈ షో ఓనర్స్ కూడా. అవునా నారాజ్ గారు? అవునవునండి, అవును. ఎలా సార్ అంటే ఓవరాల్గా రిమాండ్ రిపోర్ట్లో అసలు ఏముందండి? రిమాండ్ రిపోర్ట్లో ఇదే అండి, ఇప్పుడు వీళ్ళు స్టూడియో నుంచి బయటకు వస్తాము, గల్లంతా చేస్తాము. ఒక తప్పు ఎక్కడ జరిగింది, ఇక్కడ చిన్న తప్పు ఎక్కడ జరిగింది అంటే, పాపం మా అబ్బాయి విలేజ్ నుంచి వచ్చాడు, గ్రామస్తుడు ఆయనకి, ఓకే, లా పట్ల చట్టం పట్ల అవగాహన 1% కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఇక్కడ మాట్లాడే వాళ్ళంటే ఏదో మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు పరిస్థితి. ఆ అబ్బాయి డైరెక్ట్ ఊర్లో నుంచి ఎత్తి బిగ్ బాస్లో వేసిన వ్యక్తి. ఆ వ్యక్తి అంత హైప్ క్రియేట్ అయ్యి అంత విన్నర్ అయిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తే, డైరెక్ట్గా వితౌట్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పకుండా వదిలేసినప్పుడు ఎంత మాత్రం ఆ అబ్బాయిది తప్పు అన్నది మనం మళ్ళీ నార్మల్ పీపుల్ వితౌట్ ఇప్పుడు లా కాకుండా ఆలోచిస్తే, పాపం మీ అబ్బాయి అనవసరంగా ఇరుక్కున్నాడే అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ తెలియక చేసినా తప్పే కాబట్టి ఆ అబ్బాయి మీద సెక్షన్స్ పడ్డాయి. ఇందులో ఏంటి అంటే, ఆ కార్లో విజువల్స్ వచ్చినాయి మనకి. కార్లో అబ్బాయి వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళు చెప్తాము, ఆ అబ్బాయి అక్కడ కూడా నేను రైతు బిడ్డ అనే కార్డు వాడేశాడు, ఓకే, వాడటంలో తప్పలేదు. అట్లీస్ట్ ఈ యాజమాన్యం వెళ్ళేటప్పుడు, నాయన బయట గందరగోళంగా ఉంది, నువ్వు అటు నుంచి వెళ్ళక, నీ మీద గొడవలు అయితే కేసులు పడతాయని ఒక ఇండికేషన్ ఇస్తే ఎందుకు వెళ్తాడు ప్రశాంత్? అటు వెళ్ళాడు కదా, ప్రశాంతంగా ఉండేవాడు కదా, రైట్. ఇప్పుడు గెలిచిందిరా, జైల్లో కూర్చున్నాడా? ఎక్కడ? వేర్ ఇస్ ద వైకేరియస్ లయబిలిటీ అంటున్నాను నేను మళ్ళీ. యాజ్ పర్ ద లా వైకేరియస్. ఇప్పుడు సరే ఈ 2-3 రోజులు ఫస్ట్ ప్రశాంత్ బయటకు వస్తే, దాని తర్వాత మనము యాజమాన్యం గురించి ఆలోచించవచ్చు, ఓకే. చట్టంలో వైకేరియస్ లయబిలిటీ అన్నది ఉంది. అది ఏంటి అంటే, నా కారు మీరు వేసుకెళ్ళి ఎవరైనా గుద్దితే మీతో పాటు నేను కూడా బాధ్యుడిని, అది వైకేరియస్ లయబిలిటీ. మరి అంటే మీరు అలా మాట్లాడుతున్నారు కదా, ఇతని ఫ్యాన్స్ అనేటువంటి ముసుగులో ఇది జరిగింది అనేటువంటిది. ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, బట్ యాజ్ వెల్ యాజ్ ఇతనితో పాటు వేరే అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. చూడండి, అదే మరి బ్యాడ్ టైం అంటే అదే. ఈయన బయటకు వచ్చి ఈయన కారులో వెళ్ళేటప్పుడు ఈయన విన్నర్ కాబట్టి పోలీసు వాళ్ళు విన్నర్ దగ్గరికే వెళ్ళారు, వేరే కంటెస్టెంట్స్ దగ్గరికి పోలీసు వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే విన్నరే కదా లైమ్ లైట్లో. ఎవరు ఉంటారండి ఇప్పుడు? బిగ్ బాస్ అంటే ఎవరు లైమ్ లైట్లో ఉండేది? విన్నరే. కాబట్టి ఓన్లీ ఈయన కార్ దగ్గరికే వస్తాం జరిగింది పోలీసు వాళ్ళు, విన్నర్ కాబట్టి. మిగతా వాళ్ళకి ఏముంటుందిలే, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా పాపం ఈయన దగ్గరికే వస్తాము జరిగింది. ఈయనకి రిక్వెస్ట్ చేస్తాం జరిగింది. ఈయన ఊపులో కొంచెం ఆ స్వింగ్లోనే ఉన్నాడు అబ్బాయి, ఇంకా అందులో నుంచి కోలుకోలేదు. విన్నర్ అనే ట్రోమాలో నుంచి ఇంకా రాలేదు బయటకి. అందులో జరిగిన మిస్టేక్ ఇది. డెఫినెట్లీ మిస్టేక్ ఈజ్ ఎ మిస్టేక్, బట్ బెయిల్ అవుతే వస్తుందని నేను అనుకుంటాను. ప్రతి మనిషికి అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం ఏ విధంగా ఉంటుందండి? పోలీసులు పెట్టిన సెక్షన్స్ సింపుల్ అండి. ఒకటి నాన్ బెయిలబుల్, మిగతావన్నీ బెయిలబుల్. ఆ ఒక కేసుకు కూడా బలంగా వాదిస్తే 100% బెయిల్ వస్తుందని నేను భావిస్తున్నాను. గ్రౌండ్స్ అండి, ఇప్పుడు సింపుల్ అండి, గ్రౌండ్స్. ఇప్పుడు జడ్జ్ గారిని కన్విన్స్ చేయాలి ఏ గ్రౌండ్స్ మీద ఈయన లోపల పంపించారు. ఆ గ్రౌండ్స్ ఈయన ఒకవేళ నిజంగా చేసి ఉండకపోతే చేయలేదు అని చెప్పాలి. ఒకవేళ చేసి ఉంటే కూడా తగిన సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టచ్చు. మా వ్యక్తి ఎవరైతే ఈయన అక్యూజ్డ్ ఉన్నాడో, ఓకే, అంటే మన క్లయింట్ అంటాం అది, ఓకే, మా క్లయింట్ ఎక్కడికి పారిపోడు, కావాలంటే షూరిటీస్ మీద మీరు బెయిల్ ఇవ్వండి, మీకు పోలీసులకి సహకరిస్తారు అని చెప్పి ఒక చిన్న మాట జడ్జి గారికి చెప్పి కన్విన్స్ చేయగలిగితే 100% బెయిల్ వస్తుంది. ఎందుకు సార్ అంటే ఒక పర్సన్ విషయంలో ఇంత డిలే ఎందుకు అవుతుంది అంటారు? అంటే డిలే అంటే నాగరాజ్ గారు అదే చెప్తాను మీకు. ఇదే పొలిటికల్ ర్యాలీస్లో, ఇదే వేరే పెద్ద సినిమా హీరోల దాంట్లో గొడవలు జరుగుతాం చాలా జరిగాయి. అక్కడెక్కడ కూడా ఆ హీరోలను అరెస్ట్ చేయలేదు, లేదా ఆ పొలిటికల్ లీడర్స్ని కూడా, నార్మల్ స్థాయి లీడర్స్ అసలు మెయిన్ లీడర్స్ని అరెస్ట్ చేస్తాం జరగలేదు. ఇక్కడే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడప్పుడు అక్కడక్కడ జాప్యాలు జరుగుతూ ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ దీన్ని కాంక్రీట్గా మనం ఫైట్ చేయాలి అంటే మనం కూడా ప్రూఫ్స్తో మాట్లాడాలి. నేను అందరికీ చెప్పేది అదే, ఓకే, ప్రజలకు కానీ ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇచ్చే వాళ్ళకి కూడా నేను చెప్పేది,
మనము ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు ఎంతో అంత కొంచెం మనం కూడా ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడాలి. రైట్. ఇప్పుడు ఇందులో పోలీసు వాళ్ళదే తప్పు అని చాలా మంది అంటున్నారు. అది ఎవిడెన్స్ తోటి వెళ్దాం ముందుకే అంటున్నాను నేను. తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ తో ముందుకెళ్దాము. ఏ రకంగా ఎవిడెన్స్ తో ముందుకెళ్ళాలి అంటే ఆ టైంలో విజువల్స్ ఎంతమంది బయటకు వచ్చారు, ఓన్లీ ప్రశాంత్ మీదే ఎందుకు కేసు వేశారు, ఆ టైంలో విజువల్స్ కంటెస్టెంట్స్ ఎంతమంది బయటకు వచ్చారు అది రికార్డ్ అయి ఉంటుంది. మరి మీరు ఓన్లీ ప్రశాంత్ మీదే ఎందుకు కేసు వేశారు? ఈ ఎవిడెన్స్ తోటి యూ కెన్ డెఫినెట్లీ ఎన్కౌంటర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఫస్ట్ ఈ హడావిడి అవుతే నాకు తెలిసి నెక్స్ట్ వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు. ఇంతమంది బయటకు వచ్చినప్పుడు ఓన్లీ ఈ పాయింట్ తోటి కనుక మనం వెళ్ళాలి. ఈ పాయింట్లో ఓన్లీ ప్రశాంత్ ఒక్కడే నిందితుడు కాదు. ప్రశాంత్ అంటే ఎతుకుతున్నారు. ఇప్పుడు ఏసీపీ గారు చెప్పిన దాని ప్రకారం అయితే మిగతా వాళ్ళని కూడా ఎతుకుతున్నారు. కానీ కంటెస్టెంట్స్, నేను అనేది ఈ కామన్ పబ్లిక్ని ఎతుకుతున్నారు. మీరు కంటెస్టెంట్స్ని, మిగతా కంటెస్టెంట్స్ మీద ఎందుకు వేయలేదు అన్నది నా క్వశ్చన్. అర్థమైంది కదా? దానికి విత్ ఎవిడెన్స్ వెళ్ళాలి. ఓకే, విత్ ఎవిడెన్స్ అంటే ఆ వీడియోలు తీసిన తర్వాత అందులో వేరే కంటెస్టెంట్స్ కూడా బయటకు వస్తున్నప్పుడు ప్రశాంత్తో పాటు ఈ కార్ వెనకాల ఆ కార్లు కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడతాం కూడా పబ్లిక్ తో జరిగినప్పుడు ఆ ఎవిడెన్స్ తీసి వాళ్ళని కూడా వేయాలి. వాళ్ళని వేయకుండా ఓన్లీ వీళ్ళని వేసినప్పుడు అందులో ఏదో జాప్యం జరిగితే డెఫినెట్గా మనము ఎన్కౌంటర్ చేయాలి. ఇవన్నీ జరుగుతాయి నాగరాజు గారు. ఇది ఇంతటితో పోదు. డెఫినెట్గా నెక్స్ట్ 3-4 డేస్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. సో ఏది మాట్లాడినా మనం ఎవిడెన్స్తో మాట్లాడాలన్నది నేను ఫస్ట్ నుంచి చెప్పేది. ఓకే, ఏది కామెంట్ పాస్ చేసినా మనం పోలీస్ మీద కానివ్వండి, లేకపోతే లాయర్స్ మీద కానివ్వండి, లేకపోతే ఇట్లా అరెస్ట్ అయిన వాళ్ళని మనం ఎవిడెన్స్తో మాట్లాడాలి. పల్లవి ప్రశాంత్కి నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ పల్లవి ప్రశాంత్ ఒక్కడే ఎందుకు అరెస్ట్ చేశారు, మిగతా కంటెస్టెంట్ ఎందుకు చేయట్లేదు అని నేను బలంగా వాదిస్తున్నాను. మీకు అదే కదా, నేను కోర్టులో ఒకవేళ నేను ఆయన లాయర్ లాగా వెళ్ళుండే కూడా కోర్టులో నేను వాదించేది ఫస్ట్ అదే. కంటెస్టెంట్ ఈయన ఒక్కడేనా? కాదు కదా. మిగతా కంటెస్టెంట్లు కూడా ఆ రోజు స్టేజ్ మీద ఉన్నారు. ఆ రోజు ఈయన గేట్ నుంచే బయటకు వచ్చారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈయనని ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది మనం అదే నేను ఒకవేళ ఉంటే బెయిల్ డిలే అవడానికి కారణం ఏమిటంటారు సార్? అసలు బెయిల్ డిలే అంటే వీళ్ళు వేరే ఒక కోర్టు బదులు ఇంకో కోర్టులో వేస్తాం జరిగి ఉంటుంది నాకు తెలిసి. సో రేపు అది మళ్ళీ నాంపల్లి కోర్టుకి పెడతాం జరిగింది. అదే రీజన్ ఉంటుంది నేను అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ అండి. 1-2 డేస్ మ్యాటర్ అది. డెఫినెట్గా వాదపోవాదాల తర్వాత దీనికి బెయిల్ వస్తుందని నేను క్లియర్గా అనుకుంటున్నాను. తప్పకుండా బెయిల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.